ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో మీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభా. వినగలిగిన చెవి గ్రహించే ఆత్మ మనస్సును, అలాగే మీ స్వరాన్ని దృష్టించి ఆ ప్రకారం జీవించడానికి నీ విలువైన మాటలు మాకు అందించమని, మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. Proverbs 17:22. A merry heart do good like a medicine. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు కదండి దేవుడు. మరి ఈరోజు మనం ఒక సత్యం తెలుసుకోవాలండి దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ ద్వారా. మరి ఎవరెవరైతే ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఒకసారి ఎందుకు మీకు ఆ అనారోగ్యం వచ్చింది, దేని కారణాన్ని బట్టి మీరు ఆరోగ్యంగా లేరు అనేది మనం పరిశీలించుకోవాలి దేవుడి మాటల చేత. ఈరోజు ఏ వ్యాధితో బాధపడుతున్నారో, మీరు ఏ రోగం వల్ల అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో, ప్రతి రోగానికి యేసుప్రభు దగ్గర సొల్యూషన్ ఉందండి. ప్రతి వ్యాధిని స్వస్థపరచగలిగిన వాడు దేవుడు మాత్రమే. అయితే ఈ రోగానికి వచ్చినటువంటి రూట్ కాజ్ని కూడా మనం చాలాసార్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి చాలా రోగాలు ఉంటాయి, మరి శారీరకంగా రోగాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కొన్ని మానసికమైన రోగాలు ఉంటాయి. దానికి బెస్ట్ మెడిసిన్ ఏందనేది దేవుడు చెప్తున్నాడు తెలుసా? సంతోషము గల మనసు ఆరోగ్య కారణము అని చెప్తున్నాడండి. మరి ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారా? మీ హృదయంలో నెమ్మది ఉందా? మీ హృదయంలో ఆనందం ఉందా? మరి నిజంగా మీ హృదయంలో కానీ సంతోషం, ఆనందంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లేనండి. ఒకవేళ మనసులో కానీ సంతోషం లేదంటే రోగాలన్నీ కూడా అక్కడే ఉంటాయన్న విషయాన్ని మరి చెప్పనవసరం కూడా లేదు, అందరికీ తెలుసు. మరి ఈరోజు ఏ పరిస్థితిని బట్టి నీలో సంతోషం లేదు? ఏంటి కారణం? ఏ విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు? కుటుంబంలో నెమ్మది లేదా? కుటుంబంలో ఐక్యత లేదా? మరి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? లేకపోతే అనారోగ్యం, చెప్పుకోలేనటువంటి వ్యాధి, లేకపోతే ఏదైనా పాపానికి బానిసత్వంలో ఉన్నావా? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ సఫలత చూడలేకపోతున్నావా? దేన్ని బట్టి నీ జీవితంలో నువ్వు ఈరోజు దుఃఖముతో మనసంతా కూడా నింపేసుకొని ఉన్నావు? దానివల్ల అనారోగ్య పరిస్థితిలోకి వచ్చేసావు. ఈ దుఃఖము, ఈ డిప్రెషన్ అనేదండి ప్రతి మానవుడికి రోజు రోగాల్ని కలుగజేస్తూ ఉన్నాయి, క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కారణం ఏం తెలుసా? చాలామంది ఈరోజు డిప్రెషన్లో ఉన్నారండి. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు అందరు కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ మానసికమైనటువంటి రోగానికి మెడిసిన్ ఏంటి అంటే దేవుడు. నువ్వు దేవుడి సన్నిధికి వస్తే తప్పకుండా దేవుడు నీ హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. మన హృదయంలో యేసయ్య ఉంటేనండి ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా అవన్నీ కూడా మనకు కనిపించవు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు మన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఏవి కూడా మనల్ని ఏమి చేయలేవు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. మొదటిగా యేసు ప్రభుతో ఉండి నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని జయిస్తావు. కాబట్టి నీకే బాధ కలిగినా ఆ బాధ, ఆ దుఃఖం అంతటిని కూడా దేవుడు బేర చేస్తాడు. వాటికి దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. కానీ యేసు ప్రభు లేకుండా నీ హృదయంలో ఉన్నట్లయితే నీ హృదయంలో ప్రతి రోగానికి కారణం అదే అవుతుంది. ఎందుకంటే సమస్యలు ఒంటరిగా ఎదుర్కోలేమండి, పరిస్థితులు మనం ఒంటరిగా జయించలేం దేవుడు తోడు లేకుండా. కాబట్టి యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఇవ్వు. యేసయ్య ఏ హృదయంలో ఉంటాడో ఆ హృదయంలో చాలా నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-44 వచనాలు చూద్దాము. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించును, అక్కడనే కాపురముండును. ఇక్కడ ఒక హృదయాన్ని చూస్తున్నామండి. మరి ఒక వ్యక్తి జీవితంలో నుంచి దురాత్మలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం దేవుడి వాక్యం విన్నప్పుడు, దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పాపం మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అయితే దేవుడిని మనం చాలాసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు పాపం చేసిన హృదయంలో దేవుడు ఉండలేడండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు కూడా
దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడు గుడి గోడల్లో లేడండి, మన గుండె గుడిలో మాత్రమే ఉన్నాడు. దేవుడు మన యొక్క దేహం అనేటువంటి ఆలయంలో ఉన్నాడు. కాబట్టి మనం ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయం. ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు అని చెప్పాడు. ఎందుకంటే దేవుడు నివసించేటువంటి ఆలయంగా మనం ఉన్నట్లయితే దేవుడు మన హృదయాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే మన హృదయంలో పాపం ఎంట్రీ అవుతుందో, దేవుడు లేకోకుండా ఉంటాడో, అప్పుడు ఎవరు వస్తారు మన హృదయంలోకి? సాతాను వస్తుంది. సో ఈ వ్యక్తి తన జీవితంలో వాక్యం విని అన్నీ విని తన జీవితాన్ని సరి చేసుకోవాలనుకున్నాడు, బాగు చేసుకోవాలనుకున్నాడు. ఓకే, మరి పరిశుద్ధంగా జీవించడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇతని ఇల్లు ఏ విధంగా ఉందంటే ఊడ్చబడి ఉంది, నీట్గా అరేంజ్ చేయబడి ఉందన్నమాట. కానీ హృదయంలో ఎవరు లేరు? యేసయ్య లేడు. యేసయ్య లేకపోతే మరి ఏమైపోయింది అంటే, మరి ఆ దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన దురాత్మ వెతుక్కుంటూ మళ్ళీ వచ్చింది. ఒకసారి నువ్వు విడిచి వచ్చిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని చూస్తే చాలా చక్కగా అమర్చబడి ఉందంట. సో ఇప్పుడు ఏం చేసింది? ఇంకా చెడ్డమైనటువంటి దయ్యాలను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో నివసించడానికి రెడీ అయింది, అక్కడ ఉండిపోయింది. 45వ వచనంలో చూసినట్లయితే, అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కాబట్టి అప్పుడన్నా ఒక దయ్యం ఉంది, ఇప్పుడేమైంది? ఇంకా ఎక్కువ దయాలు పట్టుకొని వచ్చింది. కాబట్టి అతడు మొదట్లో అన్న కొంచెం బాగుండేవాడు, ఇప్పుడు ఏమైపోయింది? ఇంకా చెడ్డవాడైపోయినాడు. చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్తారండి, ఇదే జరిగేది. యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు, కానీ యేసుప్రభుకు హృదయంలో చోటు ఉండదు. యేసుప్రభుకి మన మనసులో ఎక్కడ కూడా స్థానం ఉండదు. అన్నీ కూడా మన ఇష్టానుసారంగా చేసుకుంటుంటాం. ఎందుకు అంటే అక్కడ మన ఇష్టం జరుగుతుంది. అంటే ఎవరున్నారు మన హృదయంలో? సాతాను ఉంది. రూలింగ్ అంతా సాతాంది. కేవలం పైకి మాత్రం చెప్పుకునేది ఒక క్రైస్తవుడు అనమాట. ఇలా ఇతరులు చూసినప్పుడు ఏమనుకుంటారండి, వీళ్ళ క్రైస్తవులు ఇంత చెడ్డ బిహేవియర్ని కలిగినారు అని చెప్పి ఈరోజు దేవుడి దగ్గరికి చాలామంది రాకపోవడానికి కారణం ఏంటంటే, విశ్వాసులమైన మనమే అని గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా మరి దేవుడి నామానికి అవమానం తెచ్చేటువంటి జీవితాన్ని చాలామంది జీవిస్తున్నారండి. యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు, కానీ దేవుడికి చోటు లేదు. కాబట్టి దేవుడికి చోటు లేని స్థితి ఏ విధంగా ఉందంటే, భయంకరమైన దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక్క దురాత్మ కాదు, ఇప్పుడు అనేకమైన దురాత్మలు చేరి ఆ వ్యక్తిని చెడిపేస్తున్నాయి. మొదట ఉండే స్థితి కంటే కూడా ఇంకా దరిద్రంగా పాపం చేయడానికి, ఇంకా పాపాలు చేయడానికి, ఇంకా దేవుడికి అవిధేయత చూపించడానికి, ఇంకా దేవుడి నామానికి అవమానం తీసుకొచ్చేకి రెడీ అవుతున్నారు. కాబట్టి ఈరోజు ఆ యొక్క దురాత్మలు మన హృదయంలో ఉంటే మనం ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతాము? కాబట్టి సంతోషం అనేది హృదయంలో లేకపోతే ఏమైపోతుంది? ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి. ఎందుకు? మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఒక మనిషి ఎప్పుడు పాపం చేయడానికి ఇష్టపూర్వకంగా ఎవ్వరు చేయరండి. కొంచెంతో మొదలు పెడతారు, ఆ పాపము చాలా పెద్దగా అయిపోయినప్పుడు దాంట్లో నుంచి విడుదల పొందలేక, దానికి బానిస అయిపోయి, దాంట్లో నుంచి బయటపడలేక పాపంలోనే ఉండిపోయి జీవితాన్ని అంతమొందించుకొని మరి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారండి ఈరోజు చాలామంది. కాబట్టి హృదయము మన జీవితంలో ఎప్పుడైతే పాపం అనేది ఎంట్రీ అయ్యింది అని మనకు అనిపిస్తుందో, వెంటనే మోకరించి మనం ప్రార్థన చేయాలి. ఏ పాపం అయితే మన హృదయంలోకి వచ్చిందని మనకు అనిపిస్తే, మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పాపాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. మన హృదయం ఖాళీగా లేకుంటే మరి ఏమైపోతుంది? సాతానికి రావడానికి ఛాన్సే లేదు కదా. మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఏ తప్పు చేసినా కూడా వెంటనే మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి. మన మనస్సాక్షి చాలాసార్లు మనల్ని గర్దిస్తూ ఉంటుంది, అయినా మనం వినమన్నమాట మన మనస్సాక్షి మాట. మనం ఏం చిన్న తప్పే కదా, ఇదేం కాదులే అనేసుకుంటూ ఉంటాం. కానీ చిన్న తప్పు పెద్ద తప్పు దేవుడికి తప్పు అన్నాక తప్పే అండి, ఇది డిఫరెన్స్ లేదు. కాబట్టి పాపాన్ని మనం ఒప్పుకుంటే దేవుడు మన హృదయంలో ఉంటాడు. మన హృదయం ఖాళీగా ఉండదు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఉంటే చాలా నెమ్మది ఉంటుంది, చాలా ప్రశాంతత ఉంటుంది, అలాగే ఆనందం ఉంటుంది. అప్పుడు రోగాలు కూడా రావు అనమాట. కాబట్టి ఈరోజు మనకి ఏ పరిస్థితిని బట్టి రోగాలు వస్తున్నాయి అనేది గ్రహించుకోవాలి. కొన్ని రోగాలు సహజంగా వచ్చిపోతుంటాయి. మరి అలాంటి రోగాల గురించి నేను మాట్లాడట్లేదు. కొన్ని మానసికమైన రోగాలు ఉంటాయి, వాటి వల్ల మనకు అనారోగ్యాలు చేస్తుంటాయి. కాబట్టి వాటి విషయంలో మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు, నా హృదయంలో ఉండండి, ఈ పాప బలహీనతల నుంచి నన్ను విడిపించండి అని చెప్పి అడిగినట్లయితే మరి తప్పకుండా దేవుడు ఆ బలహీనతల నుంచి విడిపిస్తాడు. యేసే మన హృదయంలో ఉంటే ప్రతి పరిస్థితి మనం జయిస్తామో, ప్రతి రోగాన్ని కూడా జయించే శక్తిని దేవుడే ఇస్తాడండి మనకి. మరి ఈరోజు ఎంతమంది హృదయాల్లో యేసయ్య లేడో మీకే తెలుసండి. యేసయ్య లేని జీవితం ఎలా ఉంటుంది అంటే శూన్యంగా ఉంటుంది, ఏమీ ఉండదు.
మరి అక్కడ. కాబట్టి మరి ఎన్ని పరిస్థితులు వాళ్ళ జీవితంలో వస్తున్నప్పుడు నిరాశ తప్ప వారికి ఏం కనిపించదు. కానీ యేసయ్య ఉన్న జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేయడానికి అని బలమైన విశ్వాసంతో ముందుకు సాగగలుగుతాం. కాబట్టి ఆ ధైర్యం నీలో లేదు అంటే యేసుప్రభు నీలో లేడు అని అర్థం. ఒకవేళ నీ నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావు అంటే దేవుడు లేనటువంటి స్థితిలో ఉన్నావు అని గ్రహించుకోవాలి. కాబట్టి ఈరోజు పరీక్షించుకుందామా దేవుడి సన్నిధిలో. ఒకవేళ యేసయ్యకి ఈరోజు నీ హృదయంలో స్థానం ఇవ్వకుండా ఇన్ని రోజులు నువ్వు ఉన్నట్లయితే ఈ రోజైనా యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. యేసయ్య నీ హృదయంలో ఉంటే ప్రతి పరిస్థితి నువ్వు జయిస్తావు. నీ హృదయం సంతోషంతో నింపబడుతుంది, నువ్వు ఆరోగ్యంతో నింపబడతావు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. అయా చాలాసార్లు క్రైస్తవులమని పైకి చెప్పుకుంటున్నాం, కానీ మా హృదయాల్లో మీకు స్థానం ఇవ్వకుండా దురాత్మలకు స్థానం ఇచ్చి ఈరోజు ప్రభా అనేక మంది నీ దగ్గరకు రాకుండా ఆటంకకరమైనటువంటి జీవితాలతో చాలామంది ఉన్నారు ప్రభా. అలాంటి వారిని విడిపించు. తను మా అందరి హృదయాల్లో నీవు ఉండి ప్రభువా, మరి నీలాగా ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంతో ఉండడానికి, ఆ జాయ్ని, హ్యాపీనెస్ని మేము ఎంజాయ్ చేస్తూ అనేక మందికి స్ప్రెడ్ చేయడానికి, పంచటానికి మా అందరికీ కృపనివ్వమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.